చపాతీ పుల్కా ప్రిపేర్ చేసినప్పుడు నేను చేసినట్టు చోలా పన్నీర్ కర్రీ ట్రై చేసి చూడండి. ఆహా అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. చోలా పన్నీర్ చేయడం చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీకు కర్రీ అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చక్కగా అర్థమయ్యేటట్టుగా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఓసారి ట్రై చేసి చూడండి, బాగా నచ్చిద్ది. ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. చోలా పన్నీర్ చేయడానికి నేను చోలాని తీసుకున్నాను. దీన్ని కాబూలీ చనా అని కూడా అంటారు. దీన్ని 8 to 10 అవర్స్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నేను 1/2 kg వరకు తీసుకున్నాను, అంటే 1 కప్ వరకు చోలా తీసుకున్నాను. 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ అయితే వచ్చింది. బాయిల్ అయ్యాయో లేదో చూద్దాం. చనా అయితే చక్కగా బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్, చూడండి. చనా బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తం తీసేద్దాము. చనా అయితే చూడండి చక్కగా బాయిల్ అయిపోయాయి. దీని వాటర్ మొత్తం తీసేద్దాము. వాటర్ మొత్తం తీసేసాను. 1/2 kg చోలేకి 500 గ్రామ్ పన్నీర్ తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ పన్నీర్ అయినా యూస్ చేయొచ్చు. మీకు నచ్చిన సైజులో పన్నీర్ కట్ చేసుకోండి. నేనైతే క్యూబ్స్ లాగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ మొత్తం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక దీంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ వేడయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు మాడిపోతాయి. సిమ్లో పెట్టినా ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. అందుకని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ప్యాన్ సైజుని బట్టి పన్నీర్ పీసెస్ ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు 1 by 1 పన్నీర్ పీస్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి 3-4 మినిట్స్ పట్టిద్ది. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయండి. కొంచెం లేట్ అయినా మాడిపోతాయి. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి పన్నీర్ని మొత్తం. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఈజీగా టర్న్ అయిపోయిద్ది. అందుకని పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి, ఈజీగా ఫ్రై అయిపోతాయి. పన్నీర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో వేసుకుందాం. ఇలాగే పన్నీర్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం పడితే వేసుకోండి, మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్లోనే పన్నీర్ చక్కగా ఫ్రై అయిపోతాయి. అందుకని ఆయిల్ చూసి వేసుకోండి. మిగతా పన్నీర్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లో కర్రీ కూడా చేసుకుందాం. పన్నీర్ అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను, చూడండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని. ఇదే ఆయిల్లో కర్రీ చేసుకుందాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి దీంట్లో కొన్ని మసాలాలు వేసుకుందాం. 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 చెక్క, 1/2 స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఓసారి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. నేనైతే 1 పెద్ద సైజు ఆనియన్ చాప్ చేసి తీసుకున్నాను. 3-4 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఓసారి ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 or 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత 3 టమోటా తీసుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. నేనైతే 3 మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అనేది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీదే. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం టమోటా ఫ్రై అయ్యేంత వరకు. టమోటా ఫ్రై అయ్యిందేమో చూద్దాం. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి.
మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటాం, అందుకని నేను చూసి వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. దీన్ని కూడా ఓసారి కలుపుకుందాం. గ్యాస్ని హై టు లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోండి. మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాక మేము బాయిల్ చేసి పెట్టుకున్న చోలేని వేసుకుందాం. దీన్ని కూడా ఓసారి కలుపుకొని దీని తర్వాత మేము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుందాం. నేనైతే ఈ కర్రీని ఇండక్షన్ మీద చేశాను. ఎక్కువ శాతం గ్యాస్ని యూస్ చేస్తారు కాబట్టి గ్యాస్ మీద చేసే ప్రాసెసే చెప్పాను, అర్థమైద్దని. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకుందాం. దీన్ని కూడా ఓసారి కలుపుకోవాలి. చోలా పన్నీర్ వేసేటప్పుడు గ్యాస్ని సిమ్ మీదే పెట్టుకోవాలి, ఎందుకంటే మేము మసాలాలు డ్రై చేసుకుంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అందుకని చోలా పన్నీర్ వేసేటప్పుడు సిమ్ మీదే పెట్టి వేసి కలుపుకోండి చక్కగా, ఇలా నేను చేసినట్టు. ఇప్పుడు గ్యాస్ని సిమ్ మీదే పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. 2 నిమిషాల తర్వాత చూడండి, దీన్ని ఇలాగైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉండిద్ది. రోటీతో కానీ పూరీతో కానీ ఇలా డ్రైగా తింటే. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. దీని తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 2 or 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకనే వేయలేదు. మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చపాతీ పూరీతోనే కాకుండా రైస్తో కూడా తినొచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా ఉంది కాబట్టి రైస్తో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చేసినట్టు చోలా పన్నీర్ కర్రీ చేయండి, సూపర్ టేస్టీగా వచ్చిద్ది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత సింపుల్ రెసిపీ. నేను చేసింది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.